హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ ఈశ్వర్. ఇది వివో Y81 మొబైల్ ఆన్ అవ్వట్లేదని వచ్చింది ఇది. ఓసారి ఛార్జింగ్ పెట్టి చెక్ చేద్దాం ఒకసారి. ఛార్జింగ్ పెడితే ఎంత యాంప్స్ వస్తుందో తెలుస్తది. ఎంత వోల్టేజ్ వస్తుంది, ఎంత యాంప్స్ వస్తుందో మనకు తెలుస్తది. ఒకసారి చూద్దాం ఒకసారి. ఇదిగో 0.6 యాంప్స్ అని వస్తుంది. మొబైల్ మాత్రం ఆన్ అవ్వట్లేదు. అక్కడ మాత్రం మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు మాత్రం 0.6 యాంప్స్ అని వస్తుంది, కానీ మొబైల్ ఆన్ అవ్వట్లేదు. ఒకసారి మన మొబైల్ ఓపెన్ చేసి బూట్ కేబుల్ పెట్టి చెక్ చేద్దాం ఒకసారి. డీసీ బూస్టర్ మీద బూట్ కేబుల్ పెట్టి ఒకసారి చెక్ చేద్దాం, ఎంత వాల్యూ వస్తుందో చెక్ చేద్దాం ఒకసారి. మన బూట్ కేబుల్ బట్టి మన వాల్యూ ఇచ్చిన బట్టి కంప్లైంట్ కొంచెం ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. ఒకసారి ఆన్ చేద్దాం. ఓకే, డీసీ పవర్ సప్లై మీద చూడండి వాల్యూ ఎంత వస్తుంది, 140 150 వస్తుంది. యాక్చువల్లీ మొబైల్ ఆన్ అవ్వాలంటే మినిమం 350 400 అబోవ్ రావాలా, వస్తేనే మొబైల్ ఆన్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మన అవుట్పుట్లో డిస్ప్లే రాకపోయినా లైట్ పోయినా సరే మొబైల్ ఆన్ అవుతే మాత్రం 400 రాగానే 400 రాలేదు. చూసారా, లో అలా వాల్యూ కూడా డ్రాప్ అయిపోయింది. స్టాండ్ బై కూడా లేదు. 145 వచ్చింది కాబట్టి 140 నుంచి అలా కొంతసేపు పోయిన తర్వాత స్టాండ్ బై ఉండిపోవాలి. స్టాండ్ బై లేకుంటే లో అయిపోయింది. ఒకసారి మళ్ళీ పెట్టేసి ఒకసారి ఛార్జింగ్ కేబుల్ పెట్టి మళ్ళీ ఎంత వాల్యూ వస్తుందో చూద్దాం ఒకసారి. ఛార్జింగ్ పెట్టి వాల్యూ చూస్తే 110 111 వచ్చి మళ్ళీ బ్యాక్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ పెడదాం. మళ్ళీ తీసి మళ్ళీ పెడదాం ఒకసారి. 140 సేమ్ అలాగే వస్తుంది, మళ్ళీ స్ట్రిప్ అయిపోతుంది. ఆన్ చేసి చూస్తే మళ్ళీ రావట్లేదు, మళ్ళీ బూటింగ్ లాక్కోవట్లేదు. తీసి పెడతాం. సేమ్ 100 వచ్చి 125 మళ్ళీ బ్యాక్ అయిపోయింది. 85 స్టక్ అయిపోయింది. హీట్ చూస్తే హీట్ ఎక్కట్లేదు, బోర్డు అయితే అక్కడ హీట్ ఎక్కట్లేదు. ఒకసారి ఓపెన్ చేద్దాం. గ్రౌండ్ షార్ట్ చేసేసాం ఒకసారి, ఎందుకంటే సందర్భంలో స్ట్రక్ అయిపోయినా వోల్టేజ్ డ్రాప్ చేసి మళ్ళీ రిఫ్రెష్ మనం పెడితే కొంచెం వాల్యూ తెలుస్తుంటుంది. సేమ్ 100 90 100 వరకు వచ్చి అయిపోయింది. మొబైల్ ఒకసారి బోర్డు ఓపెన్ చేద్దాం. ఒకసారి బోర్డు డీసీ పవర్ మన ఛార్జింగ్ పెట్టి వోల్టేజ్ అంత వస్తుంది చూద్దాం ఒకసారి. వివాస్ లైన్ నుంచి, ఎందుకంటే వివాస్ లైన్ వస్తుంది కానీ వివాస్ లైన్ ఏమైనా డ్రాప్ అవుతుందో లేదు తెలుస్తుంది. కొన్ని సందర్భాలు అంటే వివాస్ లైన్ డ్రాప్ అయిపోయినా సరే అలాగే వస్తుంది. ఎందుకంటే మనం అంతా ఛార్జ్ పెట్టినప్పుడు మన డీసీ పవర్ సప్లై మీద వాల్యూ వచ్చింది కాబట్టి ఈ వివాస్ లైన్ వస్తుంది, కానీ డ్రాప్ అవుతుందో చూద్దాం. మినిమం 5 వైపు రావాలి. 5 ఓకే వివాస్ లైన్ ఓకే. ఓకే
మన రివర్స్ లైన్ ఓకే. ఈ బ్యాటరీ దగ్గర వోల్టేజ్ అయితే రావట్లేదు. ఒకసారి జిఆర్ వాల్యూ చెక్ చేద్దాం. బ్యాటరీ కనెక్టర్ దగ్గర జిఆర్ వాల్యూ చెక్ చేద్దాం ఒకసారి. జిఆర్ వాల్యూ ఓకే. వీబ్యాట్ 80 దగ్గర చెక్ చేద్దాం ఒకసారి మళ్ళీ. ఓకే. ఒకసారి మొబైల్ ఓపెన్ చేసి ప్లేట్స్ ఉంటాయి కదా, పవర్ ఇది ప్లేట్ ఓపెన్ చేసి లైట్గా హీట్ అప్లై చేద్దాం. హీట్ అప్లై చేసి చూద్దాం ఒకసారి. ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇది ప్లేట్ ఓపెన్ చేసి ఐసీ రీబైల్ చేస్తాను. ఆల్రెడీ ఐసీ రీబైల్ చేస్తాను, కానీ అది బోర్డ్ అంతా క్లీన్ చేసి ఒకసారి బోర్డ్ అంతా క్లీన్ చేసి శుభ్రంగా నీట్గా ఒకసారి బోర్డు ఫిక్స్ చేసి చూద్దాం ఒకసారి. క్లీన్ చేద్దాం. క్లీన్ అయిపోయింది ఒకసారి మనం పవర్ ఐసీ ఇది రీబాల్ ఓన్లీ రీబాల్ ఇస్తాను ఫ్రెండ్స్. మన ఐసీ ఏం చేంజ్ చేయలేదు, ఓన్లీ రీఫిక్స్ చేసానంటే. ఓన్లీ రిమూవ్ చేసి మళ్ళీ రీబాల్ చేసి మళ్ళీ రీఫిక్స్ చేసాను మొత్తం అంతా. రీఫిక్స్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. బ్యాటరీ కనెక్షన్ పెట్టి ఒకసారి ఛార్జ్ పెట్టి చెక్ చేద్దాం. ఆన్ అవుతుంది చూద్దాం ఒకసారి. ఆన్ అవ్వట్లేదు. ఒకసారి బ్యాటరీ ఓకే బ్యాటరీ ఓకే ఆన్ అయింది. బ్యాటరీ ఇండికేషన్ వచ్చింది. బ్యాటరీ ఇండికేషన్ వచ్చిందంటే ఆన్ అయ్యేట్టు ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఒకసారి. ఆన్ చేసి మెనూ వచ్చిందో చూద్దాం ఒకసారి. మెనూ వచ్చిన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ బ్యాటరీ డిస్కనెక్ట్ చేసి డీసీ పవర్ సప్లై ఉంది కదా, దాని మీద మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే మనం ఫస్ట్ మొబైల్ డెడ్లో వచ్చినప్పుడు అయితే మాత్రం మనం చెక్ చేసినప్పుడు ఎంత వాల్యూ వచ్చింది, మనకి 140 వచ్చి స్టక్ అయిపోయింది, అలా లో అయిపోయింది. 70 వరకు వచ్చి లో అయిపోయింది. ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది. ఒకసారి మొబైల్ ఆఫ్ చేసి డీసీ పవర్ సప్లై మీద చెక్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఇంతకు ముందుకి ఇప్పటికి ఎంత వేరియేషన్ మనకు తెలుస్తుంది. మొబైల్ ఆన్ వచ్చిన వాల్యూ ఎంత వచ్చింది, మొబైల్ ఆన్ అవ్వక ముందు వాల్యూ ఎంత వచ్చింది. మొబైల్ వాల్యూ వచ్చినప్పుడు మనం ఏం చేస్తే ప్రాబ్లం రెక్టిఫై అయింది, కొంచెం ఐడెంటిఫికేషన్ అంతే తెలియదు. ఇప్పుడు చూసారా 2.5 4 5 6 6 6 8 వరకు వచ్చింది. అంటే ఓకే పర్ఫెక్ట్ మొబైల్ వర్క్ అవుతుంది. అంటే మనకి 400 అబవ్ వచ్చింది అనుకోండి, మనకి మొబైల్ వర్క్ అయినట్టే. అంటే మన బ్యాక్గ్రౌండ్లో ఐసీ లైటింగ్ అయిపోయినా ఏది పోయినా ఒక ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి తప్ప. ఓకే థ్యాంక్ యూ వాచ్ ఫ్రెండ్స్.